మరొక పేరు. వారి దగ్గర మేడం గారు ఇది పీహెచ్‌డీ కంప్లీట్ చేశారు. సో, అదే కోవలో మేడం గారు కూడా ఫిజికల్ కెమిస్ట్రీని డీల్ చేస్తున్నారు. గత 20 సంవత్సరాల నుండి యూజీ అండ్ పీజీ పిల్లలకి వాళ్ళ యొక్క సేవలను అందిస్తూ వాళ్ళని తీర్చిదిద్దుతున్నందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాను. దాదాపు 20 సంవత్సరాల పైబడి ఎక్స్పీరియన్స్ ఉన్న మేడం గారు గత సంవత్సరం కూడా జామ్ ఎంఎస్సి దానిలో కూడా మా కళాశాలలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకి అక్కడికి వచ్చి డియర్ స్టూడెంట్ ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. మొన్న ఇప్పుడు ఎంఎస్సి క్యాంపస్ లో చదువుతున్న విద్యార్థినిలు మాట్లాడారు మొన్న. సో ఫిజికల్ కెమిస్ట్రీ ఏ క్లాస్ మిస్ కావద్దని చెప్పారు, మీకు గుర్తుంది. సో అది థర్మోడైనమిక్స్. ఈరోజు మేడం గారు వారి యొక్క టైంని వారి యొక్క మనకందరికి కేటాయిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాను మేడం. ఒకసారి మా రమేష్ గారితో మాట్లాడి నేను లీవ్ తీసుకుంటా మేడం. సార్ థ్యాంక్ యూ మేడం. సార్ ఏదైనా చెప్పండి, మీరు ఒక మాట చెప్పండి. నేను చెప్పేది ఏముంటాయి సార్ ఇంకా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ వెల్కమ్ కవిత మేడం. స్టూడెంట్స్ ప్లీజ్ ఓకే దెన్ స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేసింది. పిల్లలు ఎట్లా జాయిన్ అవుతుంటారు మేడం. ఉంటా మేడం. థ్యాంక్ యూ. పిల్లలు ఉన్నారా సార్? స్టార్ట్ చేయమంటారా, వెయిట్ చేయమంటారా? ఉన్నారు మేడం. స్టార్ట్ చేయండి. ఇంకా జాయిన్ అవుతూనే ఉంటారు. ఇంకా సార్ చిన్న సార్ మేడం స్క్రీన్ మీద చెప్తున్నారు కదా సార్, అలాంటప్పుడు ఎవరైనా అన్మ్యూట్ చేసుకుంటే మేడం బోర్డ్ కాకుండా వాళ్ళ ప్రొఫైల్స్ అలా పడుతున్నాయి సార్. సో ఎవరిని కూడా అన్మ్యూట్ చేసుకోవద్దని చెప్పండి సార్ కొంచెం. మళ్ళీ ఒకసారి అందరికి చెప్తున్నాము, మీ ఎవరికి అంటే ప్రతిసారిగా మేము దగ్గర ఉండి అన్మ్యూట్ చేయడం మ్యూట్ చేయడం అది పెద్ద ప్రాసెస్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ మీకు మీరే చెక్ చేసుకోండి. ఇంకా నేను ఇవాళ ఏం చేస్తా అంటే మీరు ఒక 1-2 టైమ్స్ అట్లా అన్మ్యూట్ అయింది అనుకోండి, సింప్లీ రిమూవ్ చేసేస్తాను. తీసేసుకో అంతే సార్. ఇంకా ప్రతిసారి మనం ఇంకా ఇప్పుడు 3-4 ఇప్పటికి 9th డే కదా, వాళ్ళకి అలవాటు అయి ఉండాలి ఇంకా. కాబట్టి ఆల్ ఆఫ్ యూ చెక్ వన్స్ అగైన్ యువర్ సెల్ఫ్. మీ గురించేనమ్మా చెప్పేది కూడా. మ్యూట్ చేసుకుంటే అందరూ కూడా క్లియర్ గా వింటారు. ఒక్కరు అన్మ్యూట్ చేసుకుని కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఎంటైర్ క్లాస్ కూడా మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఒక్కరిద్దరి వల్ల ఇంతమంది పిల్లలు లాస్ కూడా మంచిది కాదు కదా. సో ఇట్ ఈస్ బెటర్ మీరు అందరూ కూడా మ్యూట్ చేసుకోండి ఇంకా. రైట్ ఫిజికల్ కెమిస్ట్రీ దాదాపుగా స్కేర్సిటీ ఉంది. సో ఫిజికల్ కెమిస్ట్రీ చెప్పే వాళ్ళలో మేడం ఒకరు. రైట్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో ఐఎమ్ కవిత. So I'm working as a faculty in Kakatiya University. So today I'm taking a topic that is in physical chemistry, thermodynamics. Okay, if possible, I'll take chemical kinetics also. So today I'm starting with physical chemistry topic, that is thermodynamics. Okay, I'm writing here. సో ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా, నేను ఫాస్ట్ గా చెప్తున్నా కూడా, ఇంకా ఏమైనా వినపడకపోయినా కూడా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఎవరన్నా ఒకరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. నేను ఫాస్ట్ గా చెప్తూ మీరు క్యాచ్ చేయలేకపోతున్నా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఎవరన్నా ఒకరు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఓకే. సో when you see this thermodynamics, I don't know what this topic is there in which semester, but this is one of the very important topic for the entrance purpose, especially in physical chemistry. Yes, read out. So one of the very important topic in the physical chemistry, that is thermodynamics. ఇది అర్థమైంది అంటే మీకు ఎంటైర్ ఫిజికల్ కెమిస్ట్రీ అర్థమైంది, because this is one of the toughest topic. But మీకు అర్థమైంది అంటే మాత్రం this is the easiest topic. And I think MPC students కి ఈజీగానే అర్థమవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫిజిక్స్ లో కూడా మీరు కాబట్టి ఎంపీసీ స్టూడెంట్స్ కి ఏం ప్రాబ్లం లేదు. బయాలజీ బ్యాక్గ్రౌండ్ పిల్లలకి మాత్రం కొంచెం కాంప్లికేటెడ్, బట్ కాన్సన్ట్రేట్ వాళ్ళకంటే మంచిగా చేస్తారు. జనరల్ ఏంటంటే ఎంపీసీ స్టూడెంట్స్ కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి. ఎస్ ఏమైనా డౌట్ ఉందా? నాకు అర్థం కావట్లేదు, ఎవరో రేజ్ చేశారు.
సో ఎంపీసీ స్టూడెంట్స్ కి పర్వాలేదు, బట్ బయాలజీ స్టూడెంట్స్ కి ఏంటి అంటే కొంచెం కాంప్లికేటెడ్. బట్ మీరు ఎంపీసీ స్టూడెంట్స్ కంటే మంచిగా చేయగలుగుతారు చదివితే మాత్రం. ఎందుకంటే ఎంపీసీ స్టూడెంట్స్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, బికాస్ నేను కూడా ఒక ఎంపీసీ స్టూడెంట్ కాబట్టి. కాకపోతే బయాలజీ స్టూడెంట్స్ కున్న కాన్సన్ట్రేషన్ ఎంపీసీ వాళ్ళకి ఏంటంటే ఓవర్లుక్ చేసుకుంటూ పోతూ ఉంటారు. సో బయాలజీ స్టూడెంట్స్ ఇంకా ఈజీగా చేయగలుగుతారు. బట్ ఏం చేయండి అంటే కాన్సన్ట్రేట్ చేయండి, కాన్సన్ట్రేట్ చేసి మీరు ఈజీగా ఏదైనా చేయగలుగుతారు. So I'm starting with the topic that is thermodynamics. So when you see this thermodynamics itself is consisting of two words. I'm writing those words on the blackboard, so whiteboard. Thermo, and the second one is there is dynamics. What is the meaning of thermo? Thermo is nothing but this is heat. Heat. Dynamics means it is flow, or you can say motion, or anything. Okay. So what is the meaning of thermodynamics? Over. The thermodynamics is nothing but this is the flow of heat. So what is the meaning of thermodynamics? The flow of heat itself is called as thermodynamics. Chapter I been. So generally this chapter mainly it deals with the heat changes. That means it deals with how that heat energy will change it to another heat energy or another type of energies. And also it gives the mathematical relationships. The important thing is it gives the mathematical, or you can say quantitative, mathematical relationships between the heat energy and other forms of energy. So mainly this chapter it deals with the heat changes. Adokadu gurtupeట్టుకోండి. And first I will give you some introduction about the terms involved in this thermodynamics. If you understand all these terms properly, you can easily understand what is thermodynamics. Okay na? So first I am starting the first term, that is system. What? System. The first term which is there in the thermodynamics, because in each and every part of thermodynamics we will use this term. So what is the system? System is nothing but it consists of two properties. One is it should be a property of the whatever. Board is clear, everybody? Yes, ma'am. Yes, ma'am. Okay. So it consists of two properties. The first one is it should be a property, a part of the universe, and also it should be under the observation. So any part of the universe which is under the observation is called a system. So it is consisting of how many properties? Two properties. One is it should be a part of the universe and it is under the observation. Then you can say system. For example, all of you are observing this whiteboard. Therefore, this whiteboard is a part of the universe and this is under your observation. Therefore, this whiteboard is called as a system. So always any system, it consists of two properties. Always it should be a part of the universe. It should be under the observation. Then you can say that part is called a system. So a system is nothing but a part of the universe which is under the observation is said to be a system. Okay, now you understood what is system. Then we can discuss about surroundings. The second one. What are surroundings? Except the system in the universe, except the system, the rest of the universe, or you can say the remaining part of the universe is called as the surroundings. So what is system? System, it is the part of the universe which is under the observation. ఏదైనా పర్వాలేదు ఈ యూనివర్స్ లో ఏ పార్ట్ నైనా కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే that itself is called as system. Ante. Then surroundings ante rest of the universe, except the system, the rest of the universe is said to be surroundings. Okay, na? That means according to this thermodynamics, universe is consisting of only two components. Universe is consisting only two components. One is system, the other one is surroundings. System is under the observation and the rest of the universe is called as surroundings. Okay, na? So this is about andaru guttu pettukondi. According to thermodynamics, universe is consisting. Universe lo రెండు components ఉన్నాయి according to thermodynamics. ఒకటి system, ఇంకొకటి surroundings. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే సిస్టమ్ అంటే మీకు తెలుసు వ్యవస్థ అంటే ఏంటి అంటే అది ఈ విశ్వంలో ఒక భాగమై ఉండాలా. అది మీ పరిశీలనలో ఉన్నట్లయితే అటువంటి భాగాన్ని మనం ఏమంటాము అంటే వ్యవస్థ అంటాం. వ్యవస్థ అంటే ఏంటి అంటే అది పరిశీలనలో ఉండాలా,
అది విశ్వంలో ఒక భాగమై ఉన్నట్లయితే అటువంటి భాగాన్ని మనం ఏమంటాము అంటే వ్యవస్థ అంటాం. సరౌండింగ్స్ అంటే ఏంటి? పరిసరాలు. మీరు ఇంగ్లీష్ లో నేర్చుకున్న తర్వాత ఎట్లా ఇంగ్లీష్ లో చదవాల్సిందే కదా, కొన్ని టర్మ్స్ నేను తెలుగులో చెప్తూ ఉంటాను మీకు అర్థం కాకపోతే. సో పరిసరాలు అంటే ఏంటి అంటే ఈ వ్యవస్థ తప్ప విశ్వంలోని మిగతా భాగాన్ని అంతటినీ కూడా మనం ఏమంటాము అంటే పరిసరాలు అంటాం. ఓకే, దెన్ we can discuss about systems, types of systems. So how many types of systems are there? 2. Oh, you are saying only 2? I'll say it is 3. 2 types 3. of systems. 3 types of systems. One is called as isolated system, the closed system, and open system. Open So now system. I'm discussing about okay. Now I'm going to discuss about all those 3 systems here. If you see, the first one, that is isolated system. Isolated system. And the second one is closed. And the third one is it is open. So what is isolated system? In this system cannot transfer both heat energy and matter to the surroundings. వియుక్త వ్యవస్థ అంటాం చూడండి తెలుగులో అయితే. వియుక్త వ్యవస్థ వియుక్త, దీన్ని క్లోజ్ ఏమంటారు? సమృద్ధ వ్యవస్థ, సమృద్ధ వ్యవస్థ అండ్ వివృత వ్యవస్థ. ఓకేనా? సో వియుక్త వ్యవస్థ అంటే ఏంటి? సో ఐసోలేటెడ్ సిస్టమ్ లో ఏంటి అంటే దట్ సిస్టమ్ కెనాట్ ట్రాన్స్ఫర్ బోత్ హీట్ ఎనర్జీ అండ్ మ్యాటర్ టు ద సరౌండింగ్స్. అంటే ఆ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే తనలో ఉన్న హీట్ ఎనర్జీని కానీ ఉన్న మ్యాటర్ ని కానీ సరౌండింగ్స్ కి ట్రాన్స్ఫర్ చేయదు. And that type of system is called as isolated system. So isolated system is nothing but it is a system that can transfer neither heat energy nor matter to surroundings is called as isolated system. So to understand this clearly, simple example, like you can take closed. This is hot water and this is heated. ఇన్సులేటర్ తెలుగులో ఏమంటారు అంటే ఉష్ణ బంధకం. So insulator, the heat will not be exchanged between the system and the surroundings. And the లోపల ఉన్న ఎనర్జీ, హీట్ ఎనర్జీ బయటికి పోదు, బయట ఉన్న హీట్ ఎనర్జీ లోపలికి రాదు. That is the use of insulator. Okay na? So what we have in insulator. Since the system is completely insulated, the heat energy will not be transferred from the system to the surroundings. Imagine, because it is completely insulated, therefore the heat energy present in the system will not be transferred from the system to the surroundings. One thing is over. Now we have to see matter. What is matter actually? చాలా మందికి ఆ పదార్థం అంటే తెలియదు. అంటే మీరు తెలుగులో వాళ్ళ ఏంటి పదార్థమే అంటాం కదా. Okay, so matter, what is a matter? Whatever the quantity which is there in the system, that is called as matter. And this hard water consists of some water vapors also. Some water vapors. And these water vapors, they are called as matter. What is matter here? The water vapors are called as matter. So since the system is closed and completely insulated, therefore here the matter, that is water vapors, will not be transferred from the system to the surroundings. That means what happened here? Simply, this system is not transferring both heat energy and matter to the surroundings. Simply, you can say this system is called as an isolated system. So what is isolated system? That system always, it cannot simple గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో మీరు ప్రాపర్ గా రాదు కానీ ఇక్కడ మాత్రం సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. That system cannot transfer both heat energy and matter to the surroundings. That is called as, now you know, so చాలా మందికి ఇప్పుడు వరకు తెలియదు what is matter అనేసి. Whatever the quantity that you have taken in the system itself is called as matter. So here matter is water vapors and that is not transferring into the surroundings. Therefore, here the system is not transferring both heat energy and matter to the surroundings. Then is it closed? And tell me one example of this isolated system. In general,
Thermos flask. Oh, very good. It is the best example. Thermos flask. Why you are saying thermos flask is the best example for this isolated system? Because this thermos flask is completely insulated. Whenever if you take some hot coffee or hot milk or hot tea in that, it remains hotter for a longer time. Is it right? Because it is completely insulated. The best example for the isolated system is it is thermos flask. Then we can move to closed system. So ఈ system లో ఏమైతుంది, both heat energy and matter is not transferring into the surroundings. But here what happens, only heat energy will be transferred, but not the matter. So this is the system that can transfer only heat energy, but not matter to the surroundings, and that is called as a closed system. So the same example you can take, but in a different way. Like you can take a closed vessel, which is not insulated, and we have taken some hot water. Small way, isolated. What will happen? Automatic. The vessel is completely closed. Therefore, that is the mat transferred to the system transferred only heat energy, but not matter. హలో మాట్లాడు ఒకసారి. సరేనా? ఓకేనా, ఎలా వస్తుంది క్లాస్? ఓకే. సో సారీ, okay, I'm continuing. Here isolated and closed system, you can easily define what is open system. Even to the surroundings, therefore you can say it is an open system. This is up to the system. But definitely Ma'am. what happened? వీడియో రావట్లేదు. మేడం వీడియో స్టక్ అవుతుంది మేడం అప్పుడప్పుడు. అది నాకేమైతే డిస్కనెక్ట్ అవుతుంది కంప్లీట్ గా. నాకు అసలు మీరు కంప్లీట్ డిస్కనెక్ట్ మళ్ళీ రీకనెక్ట్ కావాల్సి వస్తుంది. ఇది ఎందుకైతుందో నాకైతే అర్థం కావాలి. ప్రీవియస్లీ మేము క్లాసెస్ తీసుకున్నప్పుడు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఎప్పుడు ఇలా వాట్ ఈస్ ద రీజన్?
Okay, okay. Complete this part now. Then we can move to the other one. That is one more thing is also there. That is a very important one even for the entrance purpose. That is macroscopic system. Macroscopic system and macroscopic property. నాది హాట్స్పాట్ ఆన్ చేస్తే అసలు రాదండి. ఆ మొబైల్ డేటా ఆన్ చేస్తేనే రాదు. ఇది ఏమైనా ప్రాబ్లమా? సిగ్నల్ వైర్ కనెక్షన్ అది ఇప్పటికి 2 times నేను చెప్పలేదు. రావట్లేదని ఐఎమ్ టేకింగ్ ద క్లాసెస్ హియర్. Better. Then the second one is that is the macroscopic system and the macroscopic properties. Excuse me, ma'am. Amma? Madam, board is not visible and video is not visible. Board visible కావట్లే అంటే వీడియో విజిబుల్ కావట్లే అంటే. హలో మేడం. yes. మేడం ఇందాక విజిబుల్ లేదు కానీ ఇప్పుడు విజిబుల్ గానే ఉంది. కనిపిస్తుంది మేడం. కొన్ని చోట్ల వాళ్ళకి కూడా నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది మేడం. ఇప్పుడు విజిబుల్ గా ఉంది మేడం. ఇప్పుడు విజిబుల్ గా ఉంది. ఓకే స్టార్ట్ చేయమంటారా? చేయండి మేడం, చేయండి మేడం. Now is it okay? Yes, ఓకే madam. మేడం. Okay. ఓకే మేడం. ఓకే అయితే తల్లి ఒకవేళ డిస్కనెక్ట్ అయినా కూడా కొంచెం స్టక్ అయినా కూడా కొంచెం వెయిట్ చేయండి. ఏం కాదు, ఎందుకంటే ఇది డైరెక్ట్ ఇంటరాక్షన్. డిస్కనెక్ట్ అయినా కూడా మళ్ళీ జాయిన్ కండి, ఎందుకంటే ఇది కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు. టోటల్ డిస్కనెక్ట్ అయినా కూడా అయ్యో ఏం కాదు. So macroscopic system and macroscopic properties. ఆ స్థూల వ్యవస్థ, స్థూల ధర్మాలు అంటాం చూడండి తెలుగులో. రెండు లాగట్లేదు. మ్యాక్రోస్కోప్ ఇది అది ఒక పని చేయాలా? అవును, దీనికి హాట్స్పాట్ పెట్టాలా? మరి దీనికి హాట్స్పాట్ పెట్టు. So what is మ్యూట్ చేసుకోండి. ఇలా డిస్టర్బ్ చేస్తే ఐ విల్ నాట్ టేక్ ద క్లాస్. నేను ముందే చెప్తున్నాను, నేను ఎంత మంచిగా చెప్తానో అంత మంచిగా వినండి మీరు, ఓకేనా? Any system if it is consisting of large number of particles or infinite number of particles that you cannot count, that system is called as a macroscopic system, and the properties associated by this system is called as macroscopic properties. What is macroscopic system? This system consists of a large number of particles. The system consists of large number of particles, and the properties of this macroscopic system, they are called as macroscopic properties. Can you give any example for this one, macroscopic system, which is consisting of infinite number of particles or molecules or anything? Can you, anybody? ఆ వ్యవస్థలో ఎలా ఉండాలి అంటే it should have infinite number of particles, and that system is called as macroscopic system. Simple thing, you can take any solid, any liquid or any gas. All these three substances are the best examples for the macroscopic system. I am writing the examples here. Any solid consists of a large number of particles. Any liquid or any gas consists of a large number of particles. Each and every solid, liquid and gas is a macroscopic system. And we will study many properties for these three systems. Like you'll study the temperature, pressure, concentration, you'll measure volume, mass, molecular weight.
what not. You can study every property of all these three systems. So I'm writing all those properties, and those properties are called as macroscopic properties. Like examples I'm writing here, the first one is temperature, the second one is pressure, concentration, volume, again disturbance is there, volume, mass, molecular weight, and density, a refractive index, and all these things are very, very good examples for the macroscopic properties. Okay, na? So what are macroscopic properties? The they are called as macroscopic properties. Again, many number of properties are there, no? That you are studying for these solids, liquids, and gases. Again, these properties are classified into two types. One, they are called as intensive properties. They are called as intensive property and extensive. Gahana dharmamu, vistirna dharmamu antam chudandi, extensive property. Gahana dharmamu, vistirna dharmamu antam chudandi. What is intensive property? Always this property does not depend upon the quantity of the matter present in the system. That means this property is independent of the quantity of the matter present in the system. Em ledu. అది ఏం చేస్తుంది అంటే ఆ ప్రాపర్టీ ఆ సిస్టమ్ లో ఉన్న క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ మీద డిపెండ్ కాకపోతే ఆ ప్రాపర్టీ ఏమంటాము అంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏ వ్యవస్థలో కూడా ఒకవేళ ఆ ధర్మము అనేది ఆ పదార్థ పరిమాణం మీద ఆధారపడకపోతే అటువంటి ధర్మాన్ని మనం ఏమంటాము అంటే గహన ధర్మము అంటాం. So what is intensive property? It is a property which is independent of the quantity of the matter, is called as intensive property. I'll give you some examples. Very important one. Deenta me question vachedi, which are intensive properties and extensive properties and vache question idi. Inlo inchi kuda question vastundi. Intensive property. Examples I am giving, that is temperature, the best example. Pressure you can write, concentration, etc. Okay. Extensive. What is extensive then? They are quite reverse. It is dependent and this property depends only on the quantity of the matter. Dependent upon quantity matters. అంటే అది పదార్థ పరిమాణం మీద మాత్రమే ఆధారపడి ఉన్నట్లయితే అటువంటి ప్రాపర్టీని మనం ఏమంటాము అంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటాం. Then why, now I'll ask you a simple question. Then why this temperature is called as an intensive property? Why the temperature is called as intensive property? ఎందుకు? Why you are saying that temperature is an intensive property? Does not depend on quantity of matter. And now I'll ask you one more question. Then why the temperature is not depending upon the quantity of the matter present in the system? Why it is not depending upon the quantity of the matter present in the system? Enduku a system lo unna quantity of matter mee depend kavadu. Now you give the answer. If the matter is halved, the two matters consist of the same temperature. For example, simple example I'll give you. We have taken a glass of water. Assume that some water is taken in a glass, right? Like this, and assume that the temperature of this glass of water is 25 degrees centigrade. Then, if you take one drop of water from this glass, and if you measure the temperature of this one drop of water, how much it will be? It will be also 25 degrees centigrade. That means if you measure the temperature of the glass of water, that is 25 degrees centigrade. In that, the temperature of one drop of water also, it is the 25 degrees centigrade. That means here, this temperature is not depending upon how much water is there in the glass. Is it right? That means it is not depending upon the quantity of the matter present in the glass. Therefore, simply you can say temperature is an intensive property. ఎందుకంటే గ్లాస్ మొత్తం వాటర్ తీసుకున్నా దాని టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అందులో ఒక డ్రాప్ తీసుకున్నా కూడా దాని టెంపరేచర్ కూడా 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అంటే ఈ గ్లాస్ లో ఉన్న వాటర్ పరిమాణం మీద అది ఆధారపడి ఉండలేదు. కాబట్టి టెంపరేచర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో ఎనీ ప్రాపర్టీ లైక్ దిస్, వెయిట్ ఎనీ మ్యూట్ చేసుకోండమ్మా. Any property, if it is not depending upon the quantity of the matter present in the system, it is said to be ఏది నేర్చుకున్నా కూడా ప్రాపర్ గా నేర్చుకోండి. డిపెండ్ కాలేదు కాబట్టి ఇంటెన్సివ్. మరి ఎందుకు డిపెండ్ కాలేదు అది కూడా మీకు తెలవాలి. అది తెలిసినప్పుడే
మీకు సబ్జెక్ట్ మైండ్ లో ఉంది, లేదు అంటే పైన పైన చదువుకుంటూ పోవడం. ఎందుకు డిపెండ్ కాలేదు అంటే లైక్ దిస్ యూ కెన్ టేక్ సమ్ సింపుల్ and we can explain because it is not depending upon the quantity of the matter, so it is intensive property. Extensive ఏం చేస్తుంది? It depends upon the quantity of the matter present in the system, like you can write mass, volume, etc. ఇంకేం ఎగ్జాంపుల్స్ వస్తున్నా కూడా you can write all those things there. Okay na? And one more important thing that you have to remember in this is that is density. So when you see density, what is density? Mass by volume. This is mass by volume. So mass is extensive property and volume is extensive property. Here you have to remember one principle, one thing in this property, that is the ratio of any two extensive properties. Intensive. It is intensive. The ratio of any two extensive properties is an intensive property. Under the ratio in the question density meaning ఎక్కువ అడుగుతారు. Density. So among of all these properties, which is intensive property? Among of all these properties, which is extensive property? So density is always an intensive property, even though it is consisting of two extensive terms. It is an intensive property because the ratio of two extensive properties is always an intensive property. So this is one of the important things that you have to remember in the extensive and intensive properties. Okay, this is the thing. Then we can start with the next one. Just ఇవే థింగ్స్ మిమ్మల్ని అడిగేది కూడా క్వశ్చన్స్ కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ కానీ they are not asking simple questions, simple equations they are asking. very easy గుర్తుపెట్టుకోవచ్చు. I'll tell you how to remember those equations. very easy గుర్తుపెట్టుకోండి and you can write in the exam also. Okay na? Thermodynamics లో ఒక క్వశ్చన్ కూడా ఎప్పుడు లీవ్ చేయకండి. Okay, right. So I have discussed about macroscopic system and macroscopic properties. Then I'll discuss about the state functions. So ఈ టర్మ్స్ అన్ని కూడా మీకు మంచిగా అర్థమైనాయి అనుకోండి, మీకు చాప్టర్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. స్టేట్ ఫంక్షన్స్, Path function. అండ్ పాత్ ఫంక్షన్స్. వెరీ గుడ్. నాకంటే ముందు మీరే చెప్తున్నారు. వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద స్టేట్ ఫంక్షన్? నేను చెప్పే పాయింట్స్ మీకు నేను కొంచెం మెల్లగా చెప్తూ ఉంటాను, మీరు మెల్లగా రాసుకుంటూ ఉండండి. ఎందుకంటే నేను నోట్స్ అయితే ఫార్వర్డ్ చేయలేకపోవచ్చు. క్వశ్చన్స్ ఇస్తాను బట్ నోట్స్ ఐ కాంట్ ఫార్వర్డ్. యు నీడ్ నోట్స్ ఆల్సో. Yes, ma'am. నోట్ కూడా అవసరం. Running notes రాస్తున్నాం మేడం. Yes, ma'am. Very We write running notes. You send the questions only. Okay. After completing this chapter, definitely I'll send the questions, problems, and you'll do it. Okay. Right. So state functions and path functions. So a state function is nothing but any property in the thermodynamics. I forgot one thing in the extensive property. And if you remember, each and every, this is also one of the important point to note, that is each and every thermodynamic property is an extensive property. Each and every thermodynamic property that we are going to discuss in the classes, those properties are extensive property. That means all these thermodynamic properties depends on quantity of matter present in the system. నేనైతే డిస్కనెక్ట్ చేసేస్తాను, మీరు డిస్టర్బ్ చేస్తే మాత్రం. మిగతా అందరి గురించి నాకు తెలియదు, కానీ నేను ఎంత సీరియస్ గా చెప్తానో మీరు కూడా అంత సీరియస్ గా వినండి ప్లీజ్. ఎవరు అన్మ్యూట్ చేసుకోకండి ప్లీజ్, డిస్టర్బ్ చేయకండి క్లాస్. ఓకేనా? సో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ నేను మర్చిపోయింది ఏంటి అంటే, each and every thermodynamic property that is like internal energy, enthalpy, that we are going to discuss in the next classes. That is internal energy, enthalpy, entropy, gives a free energy, a work function, Helmholtz free energy. All these properties are called as thermodynamic properties. All these properties are called as thermodynamic properties, and all these properties, they depend only on the quantity of the matter present in the system. They are called as extensive properties. This you remember in the extensive property. Okay, and the next one is state functions. So now you have to know what is the state function, because in each and every part while discussing about thermodynamic properties, we will say what is the state function, which property is a state function, and which property is called as a path function. Discuss
This part is important. So what is state function? Any property if it depends only on the initial states of the system. If it depends only on the initial and final states of the system, the property is called as a state function. Property ఏమైతుంది అంటే ఆ property depends only on the initial and final states of the system. Property depends only on the initial అంటే ఏ ధర్మమైనా పర్వాలేదు అది తొలి మరియు తుది దశల మీద ఆధారపడి ఉన్నట్లయితే అటువంటిది మనం ఏమంటాము ఇప్పుడు అయిపోయినాయి ఇక అయిపోతే Everyone, please mute yourself. అమ్మా మ్యామ్ మ్యూట్ చేసుకోమని చెప్పండి మ్యామ్. మీ స్క్రీన్ అటు ఇటు నేను వెళ్ళిపోతుంది అందరినీ వాళ్ళు మ్యూట్ చేశాను. మాట్లాడుతుంటే. నేను అందరినీ మ్యూట్ చేశాను, మీరు అన్మ్యూట్ చేసేసుకోండి. సాయిరామ్, ఒక్కసారి మీరు అన్మ్యూట్ అవుతే మాత్రం రిమూవ్ చేసేస్తాం మళ్ళీ. నేను కూడా డిస్కనెక్ట్ అయితేనబ్బా, నేను ఇలా అయితే చెప్పలేను. ఇఫ్ దే ఆర్ సీరియస్ దెన్ దెర్ ఈస్ ఏ పాయింట్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ కదా. ఇఫ్ అంటే తమాషాకి వచ్చి ఇట్లా వింటా అంటే మాత్రం ఇట్ ఇస్ నాట్ గుడ్. పిల్లలు చాలా మంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు. మీరు 1 or 2 స్టూడెంట్స్ వాళ్ళకి ఎట్టిస్తుంటే వాళ్ళు కూడా లాస్ అవుతారు కదా. సో దిస్ ఈస్ ద ప్రాపర్టీ దట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్. అంటే తొలి తుది దశల మీద మాత్రమే ఆధారపడితే అటువంటి ధర్మాన్ని మనం ఏమంటాము అంటే స్థితి ప్రమేయము మార్గ ప్రమేయం అని చదువుతాము తెలుగులో. స్థితి ప్రమేయము మార్గ ప్రమేయం. స్థితి ప్రమేయము అంటే అది వ్యవస్థ తొలి తుది దశల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో ఎనీ ప్రాపర్టీ ఇఫ్ ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఆఫ్ ద సిస్టమ్, ద ప్రాపర్టీ is said to be state function. Many properties you can write like temperature, volume, concentration, pressure, internal energy, H, enthalpy, S, entropy, Gibbs free energy, work function, chemical potential. This is a new term that is called as మీకు ఇంట్లో చదవని term ఏంటంటే that is called as a chemical potential that is new. And all these properties are called as a state function, and these properties are called as thermodynamic. Any state function is called as thermodynamic function, thermodynamic property. Any state function is called as thermodynamic property because all these properties depends only on the initial. For example, if you take temperature, like you have taken glass of water, you have taken glass of water. Right. So if the temperature of this glass of water is increased from 25 degrees centigrade to 50 degrees centigrade, then how you will calculate the increase in temperature of this glass of water? Delta T is how much? How you will calculate the delta T? It is T Final minus initial. Excuse me, ma'am. Ma'am, voice Excuse me, ma'am. మ్యామ్ వాయిస్ వినబడట్లేదు మ్యామ్. Madam, voice not audible, video not audible. వాయిస్ వినబడలేదు, వీడియో కూడా అవపడలేదా? లే మేడం. అంటే మేడం మీ వాయిస్ స్లో వస్తుంది మేడం. Wait. చిన్న డోర్ మొత్తం క్లోజ్ చేయదు బిడ్డ, ఇది రావట్లేదు. రామయ్య ఆడియో వీడియో రెండు రావట్లేదు రావనా? వచ్చింది ఇప్పుడు చూడుకో, డోర్ కొంచెం ఓపెన్ పెట్టేసి. Is it visible and audible? Madam, visible, madam. Okay na? Okay, madam, right. Madam, audible but not visible. Madam, కనపడుతుంది మేడం. కనిపిస్తుంది మేడం. మ్యామ్ అందరు అన్మ్యూట్ చేస్తే కనిపించదు. క్లియర్ మేడం. మ్యామ్ అందరు అన్మ్యూట్ చేయకుండా కూడా సెట్టింగ్స్ ఉంటాయి మ్యామ్. మేడం అందరినీ మ్యూట్ చేయండి మేడం. అవును
మ్యామ్ అసలు మొత్తం స్క్రీన్ అంతా షేక్ అవుతుంది. మీరు అన్మ్యూట్ చేసుకోండి. Is it visible? ఓకే మేడం, విజిబుల్ నౌ. వినపడుతుందా? మేడం ఏం పెడుతుంది మేడం? Right. Okay. So here temperature depends only on the initial temperature value and the final temperature value. So simply you can say that this temperature is called as state function. So like this, any property, if it depends only on the initial value and final value of the system, the property is called as state function. And in this you have to remember some things, some points. The first point is since here in the mathematics, as you know that any property or anything, if it depends only on the initial and final states, those properties can be integrated and differentiated. And here also, since state functions are also depending only on the initial and final states, these functions are also can be integrated and can be differentiated. Therefore, these functions will have definite values, and hence they are called as exact differential. These are called as exact differentials. ఎందుకు అంటే because they can be integrated, they can be differentiated, and they are having some definite values. Hence, because of this reason, these state functions, they are called as exact differentials. And one of the very important thing that you have to remember in the state functions is always a small change in the state function. A small change in the state function is always represented by a symbol that is small d. Small d. So whenever you are calculating a small change in any state function, that should be written in the form of d. Like if you are calculating a small change in temperature, you have to write it is dt. If it is small change in pressure is there, you can write dp. If it is internal energy is there, for any state function, if you are calculating some small change, you have to write that is dt, dp, de, like that. So a small change is represented by a symbol small d. So these are the things that you have to remember in state function. They depend only on the initial and final state. They can be differentiated, they can be integrated, and they will have definite values. They are called as exact differentials, and a small change it is by d. That's it. Then if you see path function, what is a path function? Path function is nothing but depends on any property. If it depends only on the path followed, then what is path followed? Like initial state is here and it is gone to final state like this. Then what is path followed? So how this initial state is changed to final state, and that is called as the path followed. So any property, if it depends only on the path followed, then మార్గం మీద మాత్రమే డిపెండ్ అయితే, అంటే ఏ ప్రమేయమైనా అది మార్గం మీద మాత్రమే డిపెండ్ అయితే అటువంటి ప్రాపర్టీని మనం ఏమంటాము అంటే మార్గ ప్రమేయము లేకపోతే పాత్ ఫంక్షన్ అంట. ఓకేనా? సో ఆల్వేస్ దీస్ ప్రాపర్టీస్ does not depend on initial and final state, therefore they cannot be integrated net values, therefore they are called as inexact differentials. Whereas state function, they are called as exact differentials. Here they are called as inexact differentials. And always one of the very important point that you have to remember in path function is a small change in the path function is always represented by symbol small do. So not is do, it is not small, it is do. This is called as DOW. Do antam. Only two path functions are there. I'm giving you the examples for the path function. They are, one is work that we are going to discuss in this class, and the second one is heat, represented by symbol W, and this is by small q or capital Q. Etla vachina q ani vachindi ante chalu, small q aina parvaledu, capital Q aina parvaledu, that is called as heat. These two functions, they are called as path functions. Why? Because these functions never depend on initial and final states of the system. It depends only on the path followed. So ikkada question ela vastadi ante meeku exam lo entrance lo, among of these properties which is not called as the thermodynamic property.
which is not called as a thermodynamic property. ఇప్పుడు చూడండి, I'm giving an example. This is A, B, C, and D. Which is correct? This is correct. That means here, never the path functions, they are called as thermodynamic properties. So among the thermodynamics, only the two properties, they are not called as the thermodynamic properties. Those two properties, ఇది ఒకసారి ఎంట్రన్స్ లో కూడా అడిగారు. ఎప్పుడు తెలుసా, మేము రాసినప్పుడు, ఎందుకంటే నాకు అందుకోటి ఎప్పటికీ కూడా ఆ క్వశ్చన్ గుర్తుండిపోతుంది. సో ఈ అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా థర్మోడైనమిక్స్ లో, ఈ అన్ని ప్రాపర్టీస్ లో విచ్ ఆర్ నాట్ కాల్డ్ యాజ్ ది thermodynamic properties, they are what any path function is not called as the thermodynamic property, and those two things are, that is work and heat. This is the thing that you have to remember in the path function. So whenever you are saying or you are calculating a small change in the work represented by the symbol W, remember, whenever you are calculating a small change in the work, it should be represented by symbol W. Don't write it as dW. If you are writing dW, this indicates W is a state function. If you are writing it as W, that indicates it is a path function. A small change in the heat, it is by. Okay, na? So this is about state functions and path functions. Then we can start with the next one. That is a very important one. Thermodynamic properties. Sorry, thermodynamic processes. The next one, that is thermodynamic. A very important one. This is also because entire thermodynamics depends only on these processes to discuss. Thermodynamic processes. So in the thermodynamics, we can discuss about 5 processes. One, they are going to come called isothermal process, adiabatic process, isochoric process, isobaric process, and the 5th one is cyclic process. So depending upon by keeping one property constant, so they have classified into different 5 types. Okay, na? The first one is, it is a isothermal process. Isothermal. So what is isothermal process? Always in this process, prati process lo oka property constant, samoshnogata prakriya and right, samoshnogata prakriya, ee prakriyalo eppudu kuda oka property constant ga untundi, and that property is, it is temperature. Always in this process, temperature remains constant. ఇందులోంచి కూడా క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏ ప్రక్రియ అంటే ఇన్ విచ్ ప్రాసెస్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. దే విల్ గివ్ యు 4 ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ నేను చూసినాను కదా 2015 నుంచి నేను మొత్తం క్వశ్చన్ పేపర్స్ అని చూస్తే అన్ని కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఏమని అడిగారు. సో ఇన్ విచ్ ప్రాసెస్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, యూ కెన్ సే ఇట్ ఈస్ బ్లైండ్లీ ఇట్ ఈస్ isothermal process, like that. Okay na? So in this process always temperature remains constant. Therefore one more thing you have to remember. So if you want to calculate the change in temperature, therefore a small change, the condition that you have to remember in this isothermal process, a small change in temperature. How you will write this thing? A small change in temperature. Shall I write dot T or dt? You can write this as dt. dt is equals to how much? And చాలా మందికి తెలియదు ఈ విషయము, ఎస్పెషల్లీ బయాలజీ స్టూడెంట్స్ కి అందరికీ కూడా. ఒక ప్రాసెస్ లో ఒక ప్రాపర్టీ కాన్స్టెంట్ గా ఉంది త్రూ అవుట్ ద ప్రాసెస్, ఇనిషియల్ నుంచి ఫైనల్ వరకు ఒక ప్రాపర్టీ కాన్స్టెంట్ గా ఉంది అంటే, ఇఫ్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద చేంజ్, నో నీడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద చేంజ్ blindly, you can say it is 0. For example, initial temperature అంటే throughout the process temperature remains constant. అంటే ఇనిషియల్ టెంపరేచర్ ఎంత ఉంటే ఫైనల్ టెంపరేచర్ కూడా అంతగే ఉంటుంది. Like 25 degrees centigrade is there and final is also 25 degrees centigrade. Then what is delta T? 25 minus 25, it is simply 0. బండ గుర్తు పెట్టుకోండి, వాడు క్వశ్చన్ అడుగుతాడు అండ్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉందా? Simply you can write all the things they will give you in the problem. And what is change in temperature entered in this process? Simply, is there any possibility to calculate all these things? Simply you can write dt is equals to 0. So ఇట్లాగే ఒక ప్రాసెస్ లో ఒక ప్రాపర్టీ కాన్స్టెంట్ గా ఉంది throughout the process, then change in that property always is 0. dt is equals to 0. And one more thing you have to remember in this, these two things are very very important. And also internal energy also
remains constant. Enduku constant? Then internal energy discuss chesinapudu I'll tell you. Okay? While discussing about the first law of thermodynamics, okay? du, internal energy always represented by symbol u. మీరు దీన్ని u అనొచ్చు లేకపోతే e అని రాయొచ్చు, బట్ ఎంట్రన్స్ లో ఎప్పుడు కూడా మీకు u అనే ఇస్తారు. సో du is equals to 0. These two things you have to remember. Temperature remains constant as well as internal energy also. ఎందుకు అంటే నేను డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్తాను. సో du is equals to 0. This is the first thing. And the second one, adiabatic process. What is adiabatic process? Again, in this process also, స్థిరోష్ణిక ప్రక్రియ అంటాం. Always in this process also, one property remains a constant. That property is called as, that is Q. Q is constant. Then when you are calculating a small change in heat, that will be, you can write it as, shall I write dou Q or dt? dq. Simply you can write dou Q is equals to 0 because Q is constant. We can't write it is dq because it is not a state function. So it is a path function. For any path function, small changes, it is dou Q is equals to 0. Right? Then the third one, that is isobaric process. In this process, always volume remains constant. V remains constant. Then dV becomes how much? A small change in volume. A small change in volume, that is dV becomes 0. Okay, this is the condition. So prati dantlo condition gurtu pettukondi and remember which property remains constant in the corresponding process. Okay, the fourth one, that is isobaric process. Isobar ante deenilone undi kada, isobaric. Bar ante it represents the pressure. Therefore pressure remains a constant. You can write it is a dP is equals to 0. dP is equals to 0. Then what is the last process? That is cyclic process. So this we will discuss in the second law of thermodynamics. So this starts with the second law, that is fifth one, cyclic process. So what is cyclic